వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోటా బియ్యం వద్దు అని చెప్పి హాస్టల్కి స్కూల్లో మధ్యాహ్న భోజనానికి ఇంటర్మీడియట్ ప్రీకి మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నబియ్యం ఇవ్వమని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగాలి. ఏళ్ళేమన్నారు ఒకళ్ళిద్దరు నెత్తి పడేస్తే ఏళ్ళేమన్నారు ఒకళ్ళిద్దరు నెత్తి పడేస్తే అది మీరు తీసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చింది. అది మీరు తీసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా? కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానకొండూరు మండలంలో నేడు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, బాలికల ఉన్నత పాఠశాల మరియు హరితహారం కేంద్రాలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను తనిఖీ చేసి వివరాలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సందర్శించి పిల్లలతో కలిసి ముచ్చటించారు. అలాగే వారితో సరదాగా గడిపారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, హరితహారం కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రీవియస్ మంత్స్ మీరు 2 చేశారు అండ్ ఉందా జాయిన్ నుంచి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని జంబువారిపల్లికి చెందిన ఆర్టీసీ బాబు, ఏపీ ఆర్టీసీ స్టేట్ ఎంప్లాయీస్ యూనియన్ బాలరామమూర్తి, డిపో సెక్రటరీ కరుణాకర్ వారి ఆధ్వర్యంలో రాయప్ప ఏడీసీ కుప్పం డిపోలో పనిచేస్తూ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని గజమాలతో, దుశ్శాలువాలతో సత్కరించి భావోద్వేగానికి గురి అయిన ఆర్టీసీ బాబు గత 30 సంవత్సరాలుగా రాయప్ప ఏడీసీ ఆర్టీసీ డిపోలో పనిచేస్తూ విరమణ పొందారు. ఈ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ బాబు జి రమణ మాట్లాడుతూ, రాయప్ప ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లను, స్టాఫ్ అందరినీ తన సొంత బిడ్డల్లాగా చూసేవాడని, ఎలాంటి తారతమ్యాలకు రాయప్ప సార్ దగ్గర చోటు లేదని, క్రమశిక్షణతో మమ్మల్ని అందరినీ నడిపించారని, 30 సంవత్సరాలు డిపోకు మంచి పేరు తీసుకొచ్చారని, ఎవరిని నొప్పించే, బాధించే మనసు రాయప్ప సారికి లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ నాయకులు బలరామమూర్తి, డిపో సెక్రటరీ కరుణాకర్, జి రమణ, బి శివకుమార్, ఎల్జే కుమార్, డ్రైవర్ దేవరాజులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వచ్చేసిన డిఎం గారికి, సిఐ గారికి, ఎంఎఫ్ గారికి, అలాగే నాతోటి ఉద్యోగస్తులకి నమస్కారం. ఈరోజు ముఖ్యంగా రాయప్ప సార్ గారి
రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం. మన రాయప్ సార్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఎందుకంటే ఆయన ప్రతిదీ క్రమశిక్షణగా డ్యూటీ చేసేవారు. ప్రతి ఎంప్లాయీస్ దగ్గర మర్యాదపూర్వకంగా నడుచుకోవడం కానీ, డ్యూటీ విషయాల్లో ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకునే విషయంలో కానీ ప్రతిదీ క్రమశిక్షణ. ఎందుకంటే ఆయన్ని ఫాలోయింగ్ అట్లుంటుంది. ఎవరికి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఉండదు. ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యుల్లాగా చూసుకునేవారు. ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారంటే మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే అలాంటి మా ఒక ఎంప్లాయీ మళ్ళీ మాకు దొరుకుతారా అనేది లేదు. మా మంచి విషయాలు చెప్పేవారు. తిరుపతి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక తిరునాళ్లు భాగంగా 5వ రోజు సాయంత్రం ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని దేవస్థానం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పురోహితులు, అధికారులు, భక్తుల నడుమ శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు, ఏఈఓ హేమమాలిని, సూపరింటెండెంట్ రవి, ప్రధాన అర్చకులు కరుణాకరణ్ గురుకుల్, పౌరోహితుడు అర్ధగిరి, అనుబంధ ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య మరియు దేవస్థాన అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రతి కాలనీలో చుక్క నీరు నిల్వకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు అన్నారు. బుధవారం రోజున వర్ధనపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో కొత్తగూడెం ఎస్సీ బీసీ కాలనీలలో చిన్నపాటి వర్షానికి డ్రైనేజీ నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానిక నాయకులు, ప్రజలు సమాచారం అందించగా నేడు క్షేత్రస్థాయిలో నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకొని
త్వరితగతిన పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే నాగరాజు. అంటే ఇళ్ళలో తీసుకోపోతే ఒక సంఘం మీరు బయటకు వెళ్ళి ఒక 10 మిషన్లు ఇస్తారు. మీరు పర్మనెంట్ గా పెట్టి అలా ట్రైనింగ్ చేస్తే అది ఎవరి ఇళ్ళలో పోయేది ఇండివిజువల్ 10 మిషన్స్ ఇస్తారు. నేను మెయింటెనెన్స్ చేసేది వర్షం పడ్డా నీకు ఇంట్లోకి వస్తాయి. హరీష్ ఎప్పుడు ఊలేదు కుదరదు ప్రైవేట్ స్కూల్ పోతున్నావా? వై ప్రైవేట్ స్కూల్ ఇక్కడికే పంపించాలి మేడం. ఉన్నాయి మేడం. గవర్నమెంట్ మనం ప్రభుత్వ బడికి పంపి ఒక 5వ తారీఖు వరకు 5వ తరగతి వరకు ప్రైవేట్ బడికి పంపుతున్నాను, గవర్నమెంట్ బడికి పంపి తర్వాత నేను హాస్టల్ అర్థమవుతుందా? ఎందుకు డబ్బులు కష్టపడి 10,000 ఎందుకు కడుతున్నారు? నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో గత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల వల్ల మద్దేపల్లికి వెళ్లే రోడ్డు వేసి సుమారు 6 నెలలు కాకుండానే దుస్థితి దయనీయంగా మారింది.
అధ్వానంగా అంతర్గత రోడ్డు వేసి 6 నెలలకే బురదమయంగా మారిన మద్దేపల్లి రోడ్డు అవస్థలు పడుతున్న మద్దేపల్లి వాసులు గత పాలకుల నిర్లక్ష్యం రోడ్డు అధ్వానంగా మారడంతో ఇబ్బందిగా మారింది. దీనస్థితిలో ఉన్నానంటూ నటి పాకీజా చేసిన వీడియో చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెల్లించిపోయారు. ఆమెకు 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఇవాళ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆమెకు 2 లక్షల రూపాయల చెక్కును అందించారు. తనకు సాయం అందించిన పవన్ కు కృతజ్ఞతలు చెప్పిన ఆమె, చిన్నవాడైనా ఎదురుగా ఉంటే పవన్ కాళ్లకు మొక్కుతానని భావోద్వేగానికి లోనయ్యారు. డిప్యూటీ సీఎం గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నేను పాత కామెడీ యాక్టరు పాకీజా. మీ అందరికీ, మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు. నేను చాలా కష్టంలో ఉన్నాను. తినటానికి కూడా వీలు లేదు. ఒక తమిళనాడులో ఎవరు నన్ను పట్టించుకోలేదు. తమ్ముడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను. వెంటనే నాకు ఆర్థిక డబ్బులు 2 లక్షలు సహాయం చేశారు. నాకు చిన్న తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఏలేలి జమ్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎంకు మర్చిపోను. నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను, నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను. తమ్ముడు గారికి చాలా పెద్ద గొప్ప మనసు. నేను తమిళనాడులో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను. నేను ఆ భోజనం, నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు. అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే, నేను నిన్ననే చెప్పాను, ఈవేళ పిలిచి 2 lakhs డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం. మేము ఉన్నామమ్మా అన్నారు. నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి. అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను. చాలా సంతోషం. తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు నాకంటా చిన్న అండ్ పర్లేదు, తమ్ముడు కాలు పట్టుకుంటాను ఎప్పుడు. వాళ్ళ ఫ్యామిలీ, నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోనండి. నమస్కారం అండి, ఉంటాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. బుధవారం నందిగామలో పార్టీ శ్రేణులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత మరియు వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పరిగెత్తించడం కానీ, అలాగే ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావడంలో కానీ, ఇట్లా పెద్ద ఎత్తున సుపరిపాలనలో తొలి అడుగు మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ సాధికార సారథి, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలి. కూటమి పార్టీలను కూడా కలుపుకొని తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని పార్టీ పిలుపునిచ్చింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్యభట్ట వొకేషనల్ కళాశాలలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫరీదా బేగం హాజరై మాట్లాడుతూ, వైద్యం అనేది వృత్తి కాదని అది ఒక సేవ అని పేర్కొన్నారు. కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలో కరోనా మహమ్మారి సంభవించిన కాలంలో డాక్టర్లు చేసిన కృషి ప్రపంచ దేశాలు మరువవని పేర్కొంటూ, వైద్య సంబంధిత కోర్సులైన MLT,
MPHW మరియు ఫిజియోథెరపీ గ్రూపులలో అడ్మిషన్లు ఎంచుకున్న విద్యార్థులను అభినందించారు. సంతోష్ రెడ్డి గారు, కుమార్ గారు. Next, I would like to invite Dr. Sri Yadav Balu. He has been working as a orthopedist. Harish Pansa garu. Morning, students. Good morning, sir. Respected ayas. Honorable Chief Guest, Dr. Farid Ahmad, and Putta Mallikarjun sir, Gireddy Ravindra Reddy sir, Santosh sir, Harish sir, Sujan sir, Shravan sir, Banu Teja sir. So all of you, first of all, మనం అందరం గట్టిగా ఒక్కసారి సార్ వాళ్ళకి ఏంటి టుడేస్ మిషన్ డాక్టర్స్. మన ముందు చెప్పిన నేను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డాక్టర్స్ కాబట్టి మనం అందరం కూడా సార్ వాళ్ళకి మేడంకి హ్యాపీ డాక్టర్స్ డే చెప్పాలి. చెప్పండి ఒకసారి. కోరుకొండ మండలం కాపవరం జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్ జాజుల గణేష్ మరియు గ్రామ సర్పంచ్ జాజుల రాము మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యే అయిన తరువాత కాపవరం గ్రామానికి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ గత ప్రభుత్వంలో పంట నష్టం కలిగిన రైతులకు పంట నష్టం తీసుకువచ్చి రైతుల కుటుంబాలకు ఆనందం నింపారు. ఆయన రైతు బిడ్డ కాబట్టి, రైతుల కష్టాలు తెలిసిన మనిషి కాబట్టి, రైతులు బాగుంటే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో రైతులకు ఎమ్మెల్యే ఎప్పుడు ఎన్నుండేవారు. కష్టాలు తెలుసుకొని సమయానికి నీరు అందించడం తదితర కార్యక్రమాలు చేస్తూ రైతు బాంధవుడిగా నిలిచారని కొనియాడారు. రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మా బొత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా బాగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయండి. గత సంవత్సరంలో పంట నష్టం డబ్బులు ఎవరికీ పడలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం పంట నష్టం డబ్బులు అందరికీ కూడా పడినాయి. అలాగే గోశాలలో గోషెడ్లు కూడా ప్రతి గోషెడ్లుగా ఎంతమంది తీసుకున్నారో అంతమందికి వారి ఖాతాలోను డబ్బులు జమ చేయబడింది. అలాగే తల్లికి వందనం కూడా మా ఊరు పేరు చెప్పి ఒక 30 పేర్లు ఎన్నో పేర్లు వచ్చినాయి. ఆ 30 పేర్లు కూడా ఇప్పుడు పెట్టుకోమన్నాం. 30 పేర్లు కూడా అది దేని వల్ల తేడా వచ్చింది, కరెంటు బిల్లు వల్ల లేదా ఇంకోటి అన్నది అది కూడా వెరిఫికేషన్ చేసి సెక్రటరీ గారు అవి కూడా తయారు చేస్తున్నారు. ఆ 30 కూడా వచ్చేస్తాయి. ఎమ్మెల్యే గారు మన రాజానగరం నియోజకవర్గానికి బొత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నాం. ఇక్కడ తీసుకున్న జనం అక్కడ నుంచి చెప్పనా, రాజానగరం నియోజకవర్గంలో బొత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఈ 3 మండలాల జనం కూడా తీసుకున్న అదృష్టం. అలాగే ఈయన ప్రభుత్వంలో మా కాపారం విషయానికి వస్తే మాకు వ్యవసాయం ఈ సంవత్సరం పడినంత ఇదిగా ఎప్పుడూ లేదు. నీరు కావాలని మేము వెళ్ళినప్పుడల్లా కూడా నీరు అందజేసారు. ఎప్పుడు కూడా మా 3 చెరువులు ఉన్నాయి. 3 చెరువులు కూడా ఇప్పుడు ఫుల్గానే ఉన్నాయి. బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా బాగుంది. మా ఊరు అయితే పక్కగా బలరామకృష్ణ గారు అనేటప్పటికి ఒక దేవుళ్ళ కొలుస్తున్నారు. ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ మరియు యునైటెడ్ థియేటర్ సంయుక్త నిర్వహణలో ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన డైరెక్టర్, రైటర్, యాక్టింగ్ ట్రైనర్ చిన్న గంతోటి ఆధ్వర్యంలో గత 2 నెలలుగా 6 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వారి వరకు 40 మంది విద్యార్థులు ఉచిత శిక్షణ పొంది మొట్టమొదటి ప్రదర్శనగా శకుని 2.0 అనే అద్భుతమైన నాటకం సినిమాటిక్ లెవెల్లో ప్రదర్శించడం జరిగింది.
తిరుపతి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజు స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ముందస్తు అగ్నిగుండ మహోత్సవానికి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా భద్రతలను గురించి పరిశీలిస్తున్న శ్రీకాళహస్తి డిఎస్పి నరసింహమూర్తి, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ హేమమాలిని, సబ్ టెంపుల్స్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య మరియు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. లేడీస్ వదిలినప్పుడు జెంట్స్ మాత్రం ఒకరే పోతుంది. ఎవరైనా సార్ ఒకరిని సార్ వీళ్ళు ఒక 20 మంది వదులుతారు అనుకోండి, మళ్ళీ లేడీస్ నాటారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం వీరభద్రాపురం గ్రామంలో తరచుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు పండించవలసిన భూములలో చేపలు వేటాడుతున్న గ్రామస్తులు. కూటమి పాలనలో రాష్ట్రం పురోభివృద్ధి దిశగా పయనిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం కోనసీమ తిరుమల వాడపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా ఆయన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలుపరిచిన హామీలు, సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో గుర్తు చేశారు. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో 3,000 రూపాయలు పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. ఏనాడు కూడా 100% పెంచిన దాఖలాలు లేవు. 3,000 పెన్షన్ 6,000 పెంచారు. ఇప్పుడు 5,000, 10,000, 15,000 రూపాయలు కూడా వివిధ కేటగిరీల కింద పెన్షన్లు అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఉన్నారు. అన్నా క్యాంటీన్లు నడుపుతూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. అదేవిధంగా గుంతల లేని రోడ్లు అన్నీ కూడా చాలా గుంతల రోడ్ల అనే ఈ రోజున అన్ని రోడ్లు కూడా తీర్చిదిద్దడం జరిగింది. ప్రయాణానికి సౌకర్యవంతంగా ప్రయాణం చేయడం జరిగింది. ఇలాగే అనేక వర్గాల వారికి కూడా వారికి ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అర్చకులు కానీ, ఇమాం మౌజుములు కానీ, పాస్టర్స్ కానీ, లేదా చేనేత వర్గాల వారికి కానీ, మత్స్య కార్మికులకు కానీ అందరికీ కూడా అన్ని విధాల వారికి సహాయం ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అందివ్వడం జరిగింది. మౌలిక వసతులు, మౌలిక సౌకర్యాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దేవస్థానం నిధులే కాదు, ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి ఈ వాడపల్లి గ్రామ అభివృద్ధికి అన్ని విధాల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, ఏటుగట్టు మీద రోడ్లు కూడా అది ఓపెనంగా దాకా కనీసం ముందు ఎంతవరకు తీసుకెళ్తే స్టార్ట్ చేసి దశల వారీగా రావులపాలెం వరకు ఈ ఏటుగట్టు మీద రోడ్డును కూడా తారు రోడ్డుగా మార్చి తీసుకెళ్లడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఈ ప్రభుత్వం ఆశీర్వదించాలి. దగ్గర 9,80,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఒక్క వాడపల్లి గ్రామంలోనే అందించడం జరిగిందన్నది కూడా తెలియజేసుకుంటూ, అన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. రాష్ట్రం దెబ్బతిన్న గత 5 ఏళ్ల పాలనలో అడుగంటిపోయినటువంటి రాష్ట్ర అభివృద్ధి ముందుకు తీసుకెళ్లడం కోసం కాస్త సమయం పడుతుంది. అందరూ అర్థం చేసుకుని ఆశీర్వదించాలని, ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించేలా అండదండలు అందించాలని కోరుకుంటూ, ఈనాడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వాడపల్లి గ్రామం ఇక్కడ ప్రారంభిస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో మరి ఈ పర్యటన అంతా విజయవంతం కావాలి. కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేయాలని